చనిపోయాడు అనుకున్న హస్బెండ్ 7 years తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్లో డాన్స్ చేస్తూ కనిపిస్తే ఇది నిజంగానే September 25 ఉత్తరప్రదేశ్లో జరిగింది. షీలు ఈమె ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయి. పెద్దగా చదువుకోలేదు కానీ తెలివైంది. అయితే 2017లో ఈమెకి జితేందర్ అనే ఇతనితో పెళ్ళైంది. 2018లో ఒక బాబు పుట్టాడు. అయితే పెళ్ళైన కొద్ది నెలలకే ఆమె హస్బెండ్ జితేందర్ ఆమెని పుట్టింటి నుండి డబ్బులు తీసుకురమ్మని టార్చర్ చేసేవాడు. వీలైనంత వరకు ఆమె కూడా తెచ్చిచ్చింది. కానీ ఆమె తెస్తున్న డబ్బులు అతనికి సరిపోలేదు. ఈ వైఫ్, పిల్లలు, ఈ రెస్పాన్సిబిలిటీస్ నుండి ఎస్కేప్ అవ్వడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఏప్రిల్ 2018లో ఒకరోజు షీలు ఇంట్లో లేని టైం చూసి జితేందర్ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. కానీ అసలు ఎప్పటికీ తిరిగి రాలేదు. ఈ ఇన్సిడెంట్ తర్వాత జితేందర్ వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ కోడల మీద అనుమానం వచ్చింది. మా కోడలే మా అబ్బాయిని చంపేసి ఇలా ఏం తెలియనట్టు నాటకాలు ఆడుతుంది అని సందేలా పోలీస్ స్టేషన్లో ఆమె మీద కంప్లైంట్ ఫైల్ చేశారు. కానీ ఈ కేసులో ఎలాంటి ఎవిడెన్స్ దొరకకపోవడంతో ఆ కేసు అలాగే స్టక్ అయిపోయింది. ఒకవేళ జితేందర్ చనిపోయి ఉంటే అతని డెడ్ బాడీ దొరకాలి, లేదా వాళ్ళ కోడలే ఏదైనా చేసి ఉంటే ఇంకేదైనా ఎవిడెన్స్ అయినా దొరకాలి. కానీ ఈ కేసులో ఎలాంటి క్లూ లేకపోవడం వల్ల ఆ కేసు అలాగే హోల్డ్లో పడిపోయింది. కానీ సొసైటీ మాత్రం ఆమెని ఒక భర్తని చంపిన వైఫ్ లానే చూసింది. షీలు తన బాబుతో హర్దోయ్లోనే ఒంటరిగా ఒక ఇల్లు రెంట్కి తీసుకుని ఉండేది. వాళ్ళతో పెద్దగా ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఇలా 7 ఏళ్ళు గడిచాయి. 25లో ఒకరోజు షీలు తన మొబైల్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఆమె ముందుకు ఒక రీల్ వచ్చింది. అందులో ఒక ఆమె డాన్స్ చేస్తూ కనిపించింది. ఆమె వెనకాలే ఒక అతను కూడా డాన్స్ చేస్తున్నాడు. కానీ ఆ ఫేస్ కొంచెం ఫెమిలియర్గా తన హస్బెండ్ లానే కనిపిస్తుంది అని ఆ రీల్ని హోల్డ్ చేసి చూసింది. స్క్రీన్ షాట్స్ తీసుకుంది. ఆ వీడియోని డౌన్లోడ్ చేసి మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేసింది. అతను నిజంగానే ఆమె హస్బెండా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఫైనల్గా ఆమె తన హస్బెండే అని కన్ఫర్మ్ చేసుకుని హర్దోయ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఫార్మల్ కంప్లైంట్ రైజ్ చేసింది. అయితే ఈ కేసుని టేకప్ చేసిన వాళ్ళు సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ రజనీకాంత్ పాండే. వీళ్ళిద్దరూ ఆ రీల్ని ఎక్కువ మందికి షేర్ అయ్యేలా చేసి ఆ రీల్ని వైరల్ చేశారు. ఫైనల్గా ఆ రీల్ వైరల్ అయిపోయాక అది లూధియానా, పంజాబ్లో తీసింది అని వాళ్ళకి తెలిసింది. వెంటనే పంజాబ్ పోలీసులని కాంటాక్ట్ చేసి వాళ్ళ సపోర్ట్తో జితేందర్ని అరెస్ట్ చేసి యూపీకి తీసుకొచ్చారు. అయితే జితేందర్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అతను వైఫ్, పిల్లలు, ఈ రెస్పాన్సిబిలిటీస్ నుండి భయపడి ఇంట్లో నుండి వెళ్ళిపోయి పంజాబ్లో ఒక క్లోతింగ్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ అక్కడే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడని. కానీ కల్లో కూడా ఊహించుండడు ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వల్ల అతను ఇలా అడ్డంగా బుక్ అయిపోతాడని. అయితే అతన్ని యూపీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాక అతని మీద సెక్షన్ 82 కింద 4 కేసులు ఫైల్ చేశారు. 1 డౌరీ హరాస్మెంట్, 2 ఫ్రాడ్, 3 అబండన్మెంట్, 4 బిగామీ. అంటే ఆల్రెడీ పెళ్ళై డివోర్స్ తీసుకోకుండా ఇంకో పెళ్లి చేసుకున్న వాళ్ళకి పడే శిక్ష. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ టు సీజనల్ నెట్వర్క్.